ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఒకవేళ మీరు క్షేమంగా లేనట్టుగా మీరు అనిపిస్తే దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. వాక్యంలో నుంచి మీ ఆత్మీయ క్షేమం కొరకు సలహాలు సూచనలు ఇస్తాం. ఇంకా మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా మీరు క్షేమంగా ఉండే అవకాశం ఉంది. కృపాక్షేమములే నా వెంట వచ్చును అని కీర్తనాకారుడు చెప్పాడు. ప్రతిరోజు ప్రతి పూట కృపాక్షేమాలు మీ వెంట రావాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఈ రోజుల్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ వీటి మధ్యలో మీరు కాపాడబడాలి. పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లల్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ప్రభువు మనందరినీ మోస్తున్నాడు. మనం అప్పగించుకున్నప్పుడు రెక్కలు చాచినప్పుడు రాలేనటువంటి కొన్ని పిల్లలు ఉన్నాయి, కోడి పిల్లలు ఉన్నాయి. వాటికి గద్ద చేతిలో మరణమే. గద్ద తన్నుకొని పోవడం జరుగుతుంది. ఆయన రెక్కలు చాపినప్పుడు రెక్కల చాటుకు రావాలి. ఆయన రెక్కలు చాపినప్పుడు రెక్కల మీదకు రావాలి. తల్లి కోడి రెక్కల చాటుకు రావాలి, పక్షిరాజు రెక్కల మీదకి రావాలి. అనగా ఆయన మోయడం మరుగు చేయడం అనే 2 కార్యాలు చేస్తాడు. ఆయన గద్దగాను కోడిగాను తల్లి కోడిగాను పోల్చబడ్డాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, ఓకే. గద్ద ఆయనే, కోడి ఆయనే, తల్లి కోడి ఆయనే, పక్షిరాజు ఆయనే, తల్లి కోడి ఆయనే. ఇదేంటండి యేసు ప్రభువుని పక్షిరాజుగా పోల్చారు, బాగానే ఉంది. తల్లి కోడిగా పోల్చడం ఏంటి? ఆయనే స్వయంగా తనను తాను పోల్చుకున్న విధానం. యెరూషలేమును చూస్తూ యెరూషలేమును సమీపిస్తూ ఉండగా ఆయన చెప్పిన మాటలను ఆధారంగా చేసుకొని చెప్పండి. ఆయన రెక్కలు నీకు 2 విధాలుగా పనికి వస్తాయి. నిన్ను మరుగు చేయడానికైనా, అంతేకాకుండా నిన్ను మోయడానికైనా. అంతేకాకుండా ఇక దేనికి పనికిరావు ఆయన రెక్కలు అని ఆలోచిస్తే, నీతి సూర్యుని రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగజేయును. రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తాయి. రెక్కలు ఎలా ఆరోగ్యం కలుగు చేస్తాయో మనకు తెలియదు కానీ, అనగా రెక్కలు వించుకొని ఫ్రై చేసుకొని లేకపోతే కర్రీ చేసుకొని తింటే ఆరోగ్యం వస్తుందేం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరులోని ఒక దైవజనుడు, ఆయన బ్రతికి ఉండగా, ప్రస్తుతం ఆయన ప్రభువునందు నిద్రించి ఉన్నారు, ప్రభుతో ఉన్నారు. ఆయన ఇంట్లో చాలా పావురాలు, 100కు పైగా పావురాలు ఉండేవి. కొంతమంది పక్షవాయువు వచ్చినటువంటి రోగులు వారింటికి వచ్చేవారు. వారింటికి వచ్చి అక్కడక్కడ ఈ షెల్ఫ్లో లేకపోతే గూళ్ళలో ఉన్నటువంటి ఆ పావురాలను ఒక్కసారి బయటికి ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇవన్నీ వస్తాయి. పక్షవాయువు పారలైజ్డ్ అయినటువంటి ఆ వ్యక్తులు వారి చేతుల్లో గింజలు ఉంచుకుంటారు. ఈ పక్షులన్నీ 100కు పైగా పక్షులు ఆయన చుట్టూ తిరుగుతూ ఆ రెక్కల్లోంచి వచ్చేటువంటి గాలి మంచిది అని భావిస్తారు. అది ఎంతవరకు సైంటిఫిక్కో మనకు తెలియదు కానీ, ఎంతవరకు శాస్త్రీయమో ఎంతవరకు ఆథెంటిక్కో మనకు తెలియదు కానీ, దాని ద్వారా ఏం జరుగుతుందంటే వారికి ఆరోగ్యం కలుగుతుందని. అనగా రెక్కల ద్వారా ఆరోగ్యం అని చెప్పడానికి చెప్పాను. సరే, దాంట్లో కూడా వెళ్ళలేదు, మనం వదిలేద్దాం. అనగా ఆయన రెక్కలు నీకు 3 విధాలుగా మనకి వస్తాయి. ఒకటి, నిన్ను మరుగు చేయడానికి, నిన్ను మోయడానికి, నీకు వచ్చేటువంటి మహమ్మారి నుంచి నిన్ను కాపాడడానికి, నీకు వచ్చే మనోవ్యాధి నుంచి కాపాడడానికో మరేదైనా వ్యాధి నుంచి కాపాడడానికో నీకు ఆయన రెక్కలు పనికి వస్తాయి. యు నీడ్ ద వింగ్స్ ఆఫ్ ద లార్డ్, ఆఫ్ ద వింగ్స్ ఆఫ్ ద డవ్ అని ఒక భక్తుడు పాడతాడు.
అనగా పక్షిరాజు లేకపోతే పావురము యొక్క రెక్కలు. మళ్ళీ ఇంకో పక్షి పావురం. పావురపు రెక్కల గురించి అయినా, లేకపోతే కోడి రెక్కల గురించి అయినా, లేకపోతే పక్షి ఆయనే. ఆయన వేరువేరు పక్షులుగా, కోడిలాగా, పక్షిరాజులాగా, పావురంలాగా ఉన్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ పోలికలే కానీ ఆయన పక్షి కాదు, ఆయన దేవుడే. పక్షిరాజు ఆయన గరుత్మంతుడనో లేదా ఏదో వ్యాఖ్యానించకూడదు దయచేసి. ఆయన పక్షి అంటున్నప్పుడు పక్షి లాంటి వాడు అని అర్థం, అంతవరకైనా పక్షి కాదు. గొర్రె అంటున్నప్పుడు గొర్రె లాంటి వాడు అని అర్థం, అంతవరకు ఆయన గొర్రెని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఇక్కడ రాయబడినట్టు విషయాలు, మనం ఆలోచించాల్సిన విషయాలు. మన గత ఎపిసోడ్లో యేసు ప్రభు యొక్క సమయాన్ని గురించి ఆలోచించాం. యేసు సమయం పాల్గొనే సమయమని, పరిచర్య చేసే సమయమని, పరివారంతో గడిపే సమయమని గత వారం గడిపాం. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మనందరం క్షేమంగా ఉండాలి, మీరు వెల్ అండ్ గుడ్గా లేదా సేఫ్ అండ్ సౌండ్గా ఉండాలి అనేది దేవుని చెప్తాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మీ కొరకు మేము ఎటువంటి పని చేయలేకపోయినా, సహాయం చేయలేకపోయినా, ఆత్మీయ సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇదంతా చెప్పాను. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము, యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తులాముల పట్టు 6 రాతి బణాలు అక్కడ ఉండవలెను. యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. దేవుని స్తోత్రం. యూదులు ఉన్నారు, యూదుల శుద్ధీకరణాచారం, రాతి బాణలు 6 రాతి బాణలు అక్కడ ఎవరో పెట్టారు, లేకపోతే ఆ ఇంటి వారు పెట్టారు, ఆ పెళ్లి వారు పెట్టేశారు. నేను చదువుతున్నాను ఆ మాటలు, ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. నియర్ బై స్టూడ్ 6 stone water pots meant to be used for the Jewish washing rituals. Each one could hold about 20 gallons or more. దేవుని స్తోత్రం. This was an outward purification, baptism for worshippers coming into a synagogue. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన టైటిల్ యూదుల సంగతులు. ఈ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నటువంటి అధ్యాయంలోని యూదుల యొక్క 4 సంగతులు మీకు గుర్తు చేద్దామని ఆలోచిస్తున్నాను. యూదుల సంగతులతో మనకేం పని అంటారేమో. యూదులను మనం తక్కువ చేసి చూడడం లేదు, అలాగని ఎక్కువ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే యూదులకు బైబిల్లో స్థానం ఉంది, ఒక ప్రాధాన్యత ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అయితే వాళ్ళ యొక్క ఆధిక్యత ఏంటి? వాళ్ళకుంది ఆధిక్యత, వాళ్ళకి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఉంది. అనగా వాళ్ళు ప్రాధాన్యత కలిగిన వాళ్ళు, మనం ప్రాధాన్యత లేని వాళ్ళమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. వాళ్ళకి మితిమీరిన ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. వాక్యం ఏం చెప్తుందో అంతవరకే మనం, కానీ మనం వాళ్ళని హైలైట్ చేయడానికి వీల్లేదు. నేను చదువుతున్నాను, దేవుని స్తోత్రం. అయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి ఉందా? సున్నతి వలన ప్రయోజనం ఏంటి? సున్నతి మాత్రమేనా? ప్రతి విషయమునందు అధికమే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మొదటిది దేవోక్తులు యూదుల, మొట్టమొదటి విషయం దేవోక్తులు యూదుల పరము చేయబడను. వాక్యమును యాకోబుకు తెలియజేసను, ఏ జనముకి ఇలాగూ చేసి ఉండలేదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రాయబడింది. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే, అనగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్తే యూదుల గురించి ఆయన చెప్తున్నాడు. వీరు ఇశ్రాయేలీలు, అనగా యూదులను ఉద్దేశించి, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రము, ప్రధానమును, అర్చనాదులను, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరి స్తోత్రం.
బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదని చెప్తూనే భౌతికమైన యూదునికి లభించినటువంటి కృపను బట్టి లభించినటువంటి ఆధిక్యతల గురించి, ధన్యతల గురించి ద బ్లెస్సింగ్స్ ఆర్ ద ప్రివిలేజెస్ ఆఫ్ జ్యూస్ అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదుల యొక్క సంగతులు 4 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 1 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, యూదుల శుద్ధీకరణాచారము, ద రిచువల్ క్లెన్జింగ్. మార్కు సువార్త 7వ అధ్యాయంలో దాన్ని బ్యాప్టిజం అన్నారు. వెలుపలి శుద్ధీకరణం, చల్లుకోవడం, ఇత్తడి పాత్రల బాప్తిజం అని రాయబడింది. ఇక్కడ రాయబడింది 3వ అధ్యాయంలో శుద్ధీకరణ గురించినట్టు ఒక విషయము మనం ఆలోచిస్తే 3వ అధ్యాయం 25వ వచనం, శుద్ధీకరణాచారమును గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టింది. యోహాను శిష్యులు కూడా, యోహాను యూదుడే, యోహాను శిష్యులు యూదులే. ఆ యూదులకి ఈ యూదులకి, యోహాను శిష్యులకి యోహాను శిష్యులు కాని వారికి, యోహాను శిష్యులకి యేసు శిష్యులకి అని కాదు, శిష్యులకి శిష్యేతరులకి, శిష్యులు కాని వారికి జరిగే ఆర్గ్యుమెంట్లు ఎవరు గెలిచారో ఏంటో మరి తెలియదు. అది మనకు ప్రాముఖ్యమైన విషయం కూడా కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. 4 జూయిష్ థింగ్స్. ఏంటిది? యూదుల సంగతులకు ఎందుకు మీరింత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, బైబిల్ ఈజ్ మోస్ట్లీ జూయిష్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ జూయిష్, గాస్పల్స్ ఆర్ జూయిష్, ఈవెన్ జాన్స్ గాస్పల్ ఈజ్ జూయిష్. అనగా యూదా పరమైనటువంటి సువార్త ఇది. అనగా యూదులకు మాత్రమే కాదు ఈ సువార్త. సువార్త అందరికీ సువార్తే. ఆయన యూదులకు మాత్రమే ప్రభువా? కాదు, ఆయన అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా కేవలము యూదుల గురించి అని అంటారేమో, మిగతా వాళ్ళ గురించి రాయలేదంటారా? అన్య జనాంగాల గురించి, దమస్కును గురించినట్టు దేవోక్తి, అశ్షూరును గురించిన దేవోక్తి, తూరును గురించిన దేవోక్తి లేవా? ఉన్నాయి. అనగా అన్యజనుల గురించి, అన్య జనాంగాలను గురించి కూడా రాయబడింది. కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్, ఎక్కువ విషయాలు యూదాపరమైన, ప్రభువు వారిలో నుంచి వచ్చాడు కనుక అక్కడ విషయాలు ఎక్కువ ప్రస్తావించబడ్డాయి. ఈ జూయిష్ దాన్ని మనం జీససిష్గా మనం చూసుకుంటున్నాం. జూయిష్ పరమైన దాన్ని జీససిష్గా, అనగా యూదాపరమైన దాన్ని యేసు పరమైన దానిగా మనం చూస్తూ ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం. 1 యూదుల శుద్ధీకరణ ఆచారం. శుద్ధీకరణ ఆచారం అక్కడ ఆ రోజు జరగలేదు, పెళ్లిలో జరగలేదు. పెళ్లిలో ఎందుకండి శుద్ధీకరణ ఆచారం? ఒక దేవాలయానికో సమాజ మందిరానికో శుద్ధీకరణ ఆచారం కావాలి, కానీ ఎందుకు వివాహాలకు కూడా వాళ్ళు శుద్ధీకరణకి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో బాహ్య శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ఔటర్ క్లెన్జింగ్కి ప్రాముఖ్యతను ఇచ్చారు, కానీ ఇన్నర్ క్లెన్జింగ్కి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. మొట్టమొదటి విషయం, యూదులకు సంబంధించినటువంటి విషయం, అక్కడ రాయబడిన విషయం ఏంటంటే యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారం. శుద్ధీకరణాచారము జరగడానికి, శుద్ధీకరణాచారము చేసుకోవడానికి కావలసిన నీళ్ళు అక్కడ లేవు, అయిపోయింది. నీళ్ళ పరిస్థితి లేదు. ఇప్పుడు అనగా 6 రాతి బాణల నీళ్లు కడిగేసుకున్నారు, చల్లుకున్నారు. చల్లుకొని లోపలికి వస్తున్నారే, లోపలికి వచ్చి మత్తులు అవుతున్నారే. బయట శుద్ధీకరణ లోపలికి వచ్చేసరికి శుద్ధీకరణగా కాదు, శుద్ధీకరణ కోల్పోయారు. ఇంకా చెప్పాలంటే బయట శుద్ధీకరణ జరిగినా, కొన్ని నిమిషాల క్రితం శుద్ధీకరణ జరిగినా, కొన్ని నిమిషాల తర్వాత శుద్ధీకరణ పోయింది. ఈ రోజుల్లో కూడా మనం అలాగే ఉంటాం. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు బాగా ఆత్మీయంగా ఉంటాం. దేవుని సన్నిధి నుంచి అడుగు బయటపడింది అనుకోండి, ఇక లోక సంబంధిగా మారుతాం. అంతేగా? అలా ఉండడానికి వీల్లేదు. నీ శుద్ధీకరణను కోల్పోకూడదు, నీ భక్తిని, నీ ఆత్మీయతను ఏమాత్రం కోల్పోవడానికి వీల్లేదు. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము
రెండేసి మూడేసి షేక్స్పియర్ గారి ఒక డ్రామాలో, నాకు దాని పేరు అవి గుర్తులేదు, ఎక్కడో చదివాను, అక్కడ ఆయన చెప్పినటువంటి షైలాక్ అనేటువంటి వ్యక్తి చెప్తాడు అనుకుంటాను. ఆయన ఏమంటాడంటే, ఈ నదిలో నీళ్ళన్నీ కూడా, ఈ నదిలో నీళ్లు మొత్తం తీసుకున్నా కానీ నా పాపాన్ని కడిగి వేయలేదు అనే మాటని షేక్స్పియర్ గారు ఆ క్యారెక్టర్ చేత చెప్పిస్తాడు. అనగా ఈ 6 రాతిమానులు కాదు, 60 రాతిమానులు పెట్టినా కానీ, ఇర్మియా గ్రంథంలో దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీరు విస్తారమైన సబ్బు రాసుకొనను మీరు నాకు మలినంగా కనిపిస్తున్నారు. విస్తారమైన సబ్బు రాసుకున్నంత మాత్రాన శుభ్రం అయిపోయినట్టు మీరు ఫీల్ అయిపోతున్నారేమో ఇశ్రాయేలు ప్రజలారా, నా ప్రజలారా, కానీ మీరు విస్తారమైన సబ్బు రాసుకున్నా కానీ మీ మరక, మీ మచ్చ నాకు కనిపిస్తూనే ఉంది. విస్తారమైన సబ్బు రాసుకొని విస్తారమైనటువంటి నీళ్లు పోసుకున్నప్పటికీ కూడా శుద్ధీకరణ జరగడం లేదు. శుద్ధీకరణ అనేది ఆంతర్యానికి సంబంధించిన విషయమైనప్పుడు బాహ్యంగా 1,00,000 పనులు చేసినా ఏం లాభం? కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. నీవు క్షారముతో కడుక్కొనెను, విస్తారమైన సబ్బు రాసుకొనెను, నీ దోషము మరకవలే నాకు కనబడుతున్నది. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. అలాంటిది నువ్వు 6 రాతిమానులు పెట్టుకొని శుద్ధీకరణ చేసుకున్నావని భావించి ఆ పెళ్లిలో పాల్గొని తిని తాగి మత్తుడిపోయి తిని తాగి దేవుని దూషించే అవకాశం లేదా? ఆయన కుమారులు తిని తాగి విందులు చేసుకొని దూషిస్తారేమోనని బలులు అర్పించాడే. కానాలో వచ్చి కళ్యాణంలో పాల్గొని తిన్నవారి పక్షాన బలులు అర్పించడానికి ఎవరున్నారు? వారి పక్షాన బలైపోవడానికి సిద్ధంగా మన ప్రభు మాత్రమే ఉన్నాడు. యోబు తన కుమారులు 10 మంది కుమారులు కుమార్తెల విషయంలో అటువంటి కార్యం చేశాడు. వీరి కొరకు ఎవరు ఆ కార్యం చేస్తారు? మనందరి కోసం, మన కొరకు రాయిని ఎవరు దొల్లిస్తారు మన కొరకు ఎవరు శుద్ధీకరణ చేస్తారు? మన కొరకు ఎవరు బలిని అర్పిస్తారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, ఒకటి వాళ్ళ శుద్ధీకరణ, రెండవది యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం, యూదుల పస్కా పండగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. యూదుల పస్కా పండగ, రెండో మాట యూదుల పండగ. ఒకటి యూదుల ఆచారం, రెండోది యూదుల యొక్క పండగ. ఏంటి ఆ పండగ? పస్కా పండగ. పస్కా పండగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. దేనికి? సరే వెళ్తే వెళ్ళాడు. దేవాలయములో తెలుసు ఈ సందర్భంలో దేవాలయం దగ్గరికి ప్రజలు వస్తారు. ఈ సమయంలో గొర్రె పిల్లలను కొంటారు. ఎందుకంటే పస్కా అప్పుడు ప్రతివాడు తన ఇంట్లో గొర్రె పిల్లను బలి అర్పించాలి కదా, అందుకని కొంటాడని తెలుసు. అందుకని యూదుల పండగ సమీపించినప్పుడు దేవాలయం ఎలా ఉందో చూడడానికి వెళ్ళాడు. దేవాలయం బాగుండాలి, నీ ఇల్లు బాగుండాలి, అనగా నీ సంఘం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి. దేవాలయం బాగుంటేనే సరిపోదు, నీ కుటుంబం బాగుంటేనే సరిపోదు, నీ దేవాలయం కూడా బాగుండాలి. నీ దేవాలయం కూడా బాగుండాలంటే దాని అర్థం ఏదో అలంకారంగా ఆర్భాటంగా ఉండాలని కాదు. దాని అర్థం ఏంటంటే శుద్ధీకరించబడిన స్థితిలో ఉండాలి. శుద్ధీకరించబడిన స్థితిలో లేని దేవాలయము కూల్చివేయబడింది. ప్రోక్షణ జరగనటువంటి గృహము సంహారానికి పాత్రమైన గృహంగా మారింది. గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ లేదనుకోండి, అనగా మరలి ప్రతి సంవత్సరం అప్పుడెప్పుడో జరిగిందని ప్రతి సంవత్సరం గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించుకుంటున్నారు. కానీ రక్త ప్రోక్షణను బట్టి ఏదో జరుగుతుందని కాదు, ఒకసారి జరిగింది. మాటి మాటికి రక్త ప్రోక్షణను బట్టి ఏం జరగదు. కానీ యేసు రక్త ప్రోక్షణను బట్టి ప్రతి సందర్భంలో జరిగేటువంటి అవకాశం ఉంది కార్యం. పస్కా పండగ ఆచరిస్తున్న ప్రతిసారి సంహార దూతను పంపించడం లేదు దేవుడు. సంహార దూతను ఒకసారి పంపించాడు, మొదటి పస్కాకు పంపించాడు. ఇది లెక్క ప్రకారం ఎన్నో పస్కానో మనకు తెలియదు. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మొదటి నెలలో వచ్చేటువంటి పండగ అది, యూదుల యొక్క పండగ. యూదుల యొక్క ఆచారం వ్యర్థమైపోయింది. యూదుల పండగ అన్యాయం అక్రమంతో జరుగుతున్నటువంటి గొర్రెపిల్లలను కొనుక్కోపోయి జనులు మోసగించబడుతున్నారు. జనులు ఆ మోసాన్ని గుర్తించలేకపోతున్నారు.
ఆ మోసాన్ని భరిస్తున్నారు. యేసులాగా ఎవరు తిరుగుబాటు చేసినట్టు ప్రవర్తించలేకపోయారు. యేసు అక్కడ దేవాలయ శుద్ధీకరణ ఎందుకు చేశాడంటే తెలుసా? ఎవరు బేదలైన వారు ఎవరు పస్కా పండగ ఆచరించకుండా ఉండకూడదు, అందరూ ఆచరించాలి. అలాగని దేవాలయపు వారికి అనగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు అక్కడ ఉన్నటువంటి యాజకులకు అనవసరంగా ధనాన్ని ఇవ్వకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఒకటి యూదుల సంగతుల గురించి మనం ఆలోచిస్తున్నాం, యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారం. రెండవది యూదుల యొక్క పండగ. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, యూదుల యొక్క ప్రశ్నలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియలను మాకు చూపెదవని ఆయన అడగగా, ఆయన అడిగారు వాళ్ళు, ఏం చేస్తావు? వాట్ సైన్ యూ వుడ్ డూ ఫర్ అస్? వాట్ సైన్, వాట్ మిరకల్ యూ పెర్ఫార్మ్ ఫర్ అస్? 20వ వచనం. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దీని లేపుదవా అనిరి. దేవుని స్తోత్రం. 2 ప్రశ్నలు వాళ్ళు అడిగారు. దెన్ ద జూయిష్ రిలీజియస్ లీడర్స్ ఛాలెంజ్డ్ జీసస్. అడిగారని కాదు, ప్రశ్నించారని కాదు, ఛాలెంజ్ చేశారు, సవాలు విసిరారు. వాట్ అథారిటీ డూ యూ హ్యావ్ టు డూ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్ అండ్ వాట్ సూపర్ న్యాచురల్ సైన్ విల్ యూ షో అస్ టు ప్రూవ్ ఇట్? నీకేదో అధికారం ఇవ్వబడిందని, అధికారం ఇవ్వబడిందనడానికి ఒక అద్భుతం చేసి చూపిస్తే మేము నమ్ముతాం నీకు దేవాలయంలో శుద్ధీకరణ చేసే అధికారం ఉందని, ప్రక్షాళన చేసే అధికారం ఉందని. లేదంటే మేము నమ్మం. 20వ వచనంలో, దెన్ ద జూయిష్ లీడర్స్ స్నీర్డ్ అట్ జీసస్ ఆన్సర్, దీస్ టెంపుల్ టుక్ 46 years టు బిల్డ్ అండ్ యూ మీన్ టు టెల్ us that you will raise it up in 3 days? ఏం మాట్లాడుతున్నావయ్యా? దీని గురించి 2:20లో ఫుట్ నోట్, అవర్ బాడీస్ ఆర్ ద టెంపుల్స్, హౌ 46 chromosomes in every cells అని వివరణ ఇచ్చారు. అనగా 23 జతల 46 క్రోమోజోములు ఉన్నాయి. ఎందుకో మరి అవి ఉంటే మనకేంటి, ఉంటే లేకపోతే ఏంటి? 46 అనే దాని నెంబరు 46 సంవత్సరాలు కట్టిందనని క్రోమోజోముల సంఖ్య చెప్పాడు మన బ్రియాన్ సిమ్మన్స్ గారు. దాంట్లో కడం లేదండి. దేహ దేవాలయాల గురించి మాట్లాడుతున్నాడు కానీ భౌతికమైన దేవాలయాల గురించి ఆయన మాట్లాడలేదు. దేహ దేవాలయంలో 46 అనేకం ఉన్నాయి. మీరు అంటున్నట్టుగా 46 సంవత్సరాలు వాస్తవమే, 46 సంవత్సరాలు కాదు, 46 క్రోమోజోములు ఉన్నాయి. సరే, దాంట్లో కూడా వెళ్ళలేదు. స్తోత్రం, స్తోత్రం. మూడో విషయం, యూదుల యొక్క ప్రశ్నలు. యూదుల యొక్క ప్రశ్నలకి లేపుదువా అని యేసు మౌనంగా ఉన్నాడు. సమాధానం ఇవ్వలేక కాదు, ఆ సమాధానం వాళ్ళకి అర్థం కాదు. ఆయన ప్రశ్నే వాళ్ళకి అర్థం కాలేదు, ఇంకా సమాధానం ఏమర్థమవుతుంది? ప్రశ్న అర్థం చేసుకుంటే సమాధానం రాబట్టుకోవచ్చు, సమాధానం కూడా అర్థమవుతుంది, కానీ ప్రశ్నే అర్థం కాలేదు. ఏ సూచక్రియ చూపిస్తావు అన్నప్పుడు ఆయన చెప్పిన మాట, దేవాలయాన్ని పడగొట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూదుల యొక్క ప్రశ్నలు, యూదులకు ఉన్నట్టుగా ప్రశ్నలు. మనకు కూడా మన మనసులో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, మన ప్రభువుని ఎన్నో ప్రశ్నలు అడగవచ్చు. ఆ ప్రశ్నలకు జవాబులు మనం పొందుకుంటాం. ఒకటి, యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారం గురించి మాట్లాడుకున్నాం. రెండోది యూదుల యొక్క పండుగ గురించి మాట్లాడుకున్నాం. మూడోది యూదుల యొక్క ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనము. ఆయన పస్కా పండుగ సమయమున, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఇందా చూడండి, దేవాలయం దగ్గర పస్కా సమీపించుచుండగా, కానీ ఇక్కడ వైల్ జీసస్ వాజ్ అట్ ద పాస్ ఓవర్ ఫీస్ట్, పస్కా విందు జరుగుతున్నది. ద నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ బిగిన్ టు గ్రో. అనగా ఫాలోవర్స్ యొక్క, అభిమానుల యొక్క, అనుచరుల యొక్క సంఖ్య పెరగడం ఆరంభించింది. అండ్ మెనీ గేవ్ దేర్ అలిగెన్స్ టు హిమ్ బికాస్ ఆల్ ఆఫ్ మిరకల్ సైన్స్ దే హ్యాడ్ సీన్ హిమ్ డూయింగ్. ఆయన పట్ల ఒక అనుబంధాన్ని, ఒక మమకారాన్ని, అభిమానాన్ని, అనురాగాన్ని వ్యక్తం చేశారు వాళ్ళు. కారణం ఏంటంటే హీ డిడ్ మెనీ సైన్స్ అండ్ వండర్స్. సైన్స్ చేశాడు. దేవుని స్తోత్రం. ఆయన పస్కా పండగ సమయమున యెరూషలేములో ఉండగా, చూడండి 13వ వచనంలో యూదుల పస్కా పండగ సమీపించగా యెరూషలేముకు వెళ్ళాడు.
మళ్ళా ఇప్పుడు పస్కాకి కొన్ని రోజుల ముందు ఉన్నాడు. పస్కా అప్పుడు కూడా ఆయన దేవాలయంలో యెరూషలేములో ఉన్నాడు. ఆ పండుగలో అనేకులు యేసు చేసిన సూచక్రియలను చూచి ఆయన నామం ముందు విశ్వాసం ఉంచిరి. స్తోత్రం. మారిపోయారు. 2వ అధ్యాయము 13వ వచనములో లేకపోతే కింద వచనాల్లో కొన్ని వచనాల్లో ఉన్నటువంటి యూదులు లాంటి యూదుల్ని కాదు మనం ఇప్పుడు చూసేది. నమ్మినటువంటి యూదులు, నమ్మకం ఏర్పడినటువంటి యూదులు, ఒకప్పుడు నమ్మకం లేని ప్రశ్నించిన యూదులు ఇప్పుడు తమను తాము అప్పగించుకున్నటువంటి యూదులు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే ఒక మాట మనం చూడగలం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చాలండి. when Jesus said to those Jews who believed in him, తనను నమ్మిన యూదులతో, అందరితో కాదు, తనను నమ్మిన యూదులతో, తన వాక్యాన్ని నమ్మిన యూదులతో, when you continue to embrace all that I teach, when you continue to embrace all that I teach, you prove that you are my true followers అని చెప్పాడు. మీరు నా నిజమైనటువంటి శిష్యులుగా, అనుచరులుగా ఎప్పుడు ఉంటారంటే when you follow, when you stand in the truth, మీరు వాక్యమందు సత్యమందు నిలిచిన వారైతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదులలో మార్పు చూడండి. మారారు వాళ్ళు. యేసుకు శత్రువులుగా ఉన్నవాళ్ళు యేసు శిష్యులుగా మారారు. శత్రువులు శిష్యులుగా మారాలి. ఒకప్పుడు మనందరం శత్రువులమే, శిష్యులమైపోయాం. మనం శత్రువులమై ఉండగా, అనగా దూరస్తులమై ఉండగా, అనగా శత్రువులు దూరస్తులు ఇద్దరు ఒకటేని కాదు, దూరస్తులే శత్రువులు అని కాదు, శత్రువులాగా దూరస్తులాగా మనం ఉంటుండగా మనల్ని సమీపస్తులుగాను శిష్యులుగాను స్నేహితులుగాను చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ముగించేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, యూదుల యొక్క శుద్ధీకరణాచారం, యూదుల యొక్క పండగ, యూదుల యొక్క ప్రశ్నలు, అంతేకాకుండా యూదుల యొక్క మార్పును మీరు మాకు గుర్తు చేశారు. మమ్మల్ని శుద్ధీకరించాలని, మా జీవితాల్లో పండగ లాంటి వాతావరణాన్ని కలుగు చేయాలని, అంతేకాకుండా మా ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చి మాలో మార్పు కలుగు చేయాలని మీరు ఆశిస్తున్నారని మేము భావించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. బాహ్యమునకు యూదులైన కాకుండా ఆంతర్యములో యూదులైన అనేకులను ఉద్దేశించి మీరు చెప్తున్న మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.